శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. స్వరస్పందన ఆర్ట్స్ ఆధ్యాత్మిక ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. నారాయణీయం మనం ఇప్పుడు తీసుకుంటున్న ఈ సబ్జెక్టు 100 దశకములతో కూడిన ఆ శ్రీకృష్ణ భగవానుని వర్ణన విశేషాలు మరియు ఎన్నో విశేషాలు మనం ఈ శ్లోకాలలో మనందరము తెలుసుకుంటున్నాము. ముందుగా ప్రార్థనా శ్లోకములు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. నారాయణునికి సంబంధించిన కథ నారాయణీయం. ఈ గ్రంథంలో 100 దశకాలతో కూడిన అధ్యాయాలున్నాయి. 100 అధ్యాయాల్లో నారాయణ భట్టు వాటిని దశకాలుగా పేర్కొన్నారు. అంటే ఒక్కొక్క దశకంలో 10 శ్లోకాలు ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 16 ఉండొచ్చు. అయితే ఈ దశకంలో చివర కవి నా రుగ్మతలను పోగొట్టు అంటూ మనకి ఆ భక్తుడు ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నారు. నాకు మోక్షం ప్రసాదించు అంటూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ నారాయణీయంలో తెలియవస్తున్నది. ఇందులో క్రీస్తు శకం 1560లో జన్మించిన నారాయణ భట్టాద్రి తన 16వ ఏటని సమస్త విద్యలు తెలుసుకుని ఆయన పిషరిడి అనే ఒక పండితుడి దగ్గర ఆయన అభ్యసించారట. అయితే ఆ గురువుగారి వాతరోగంలో బాధపడుతుండగా ఆ వాతరోగాన్ని ఈ నారాయణ భట్టతిరి స్వీకరించి ఆయన నారాయణ భట్టతిరి ఆరోగ్యాన్ని ఆ గురువుగారికి ఇచ్చి ఈయన వాతరోగాన్ని అనుభవిస్తూ పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆయనకి సమర్పించి కోరి తెచ్చుకున్న వాతరోగాన్ని తను స్వీకరించి ఆయన గురువాయూరు దేవాలయంలో 3 రోజుల పాటు ఆ శ్రీకృష్ణ పరమాత్మని దర్శించటానికి వెళ్ళారు. అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గ్రంథ రచనను పూర్తి చేసి శ్రీకృష్ణుని దర్శన భాగ్యాన్ని పొందే నాటికి ఆయన వయసు కేవలం 27 ఏళ్ళు మాత్రమేట. తేజస్సు వయస్సును లెక్కించదు అని కాళిదాసు ఊరికే వ్యాఖ్యానించలేదుట. గురువాయూరు శ్రీకృష్ణుడు అంటే గురువాయూరు దేవాలయంలో ప్రతిష్ఠితమైన శ్రీకృష్ణ విగ్రహం స్వయంభువు, మానవ కల్పితం కాదని అక్కడి స్థల పురాణం మనకు తెలియవస్తున్నది. ముఖ్యంగా ఈ నారాయణీయాన్ని ఈ 18,000 భాగవత శ్లోకాలని మనకి కుదించి 1036 శ్లోకాలలో మనకి ఈ నారాయణీయాన్ని అందించడం జరిగింది. అంటే భాగవత శ్లోకాలలో సారాంశమే ఈ నారాయణీయంలో కూడా ఉన్నది అన్నమాట. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి కానీ ఈ శ్రీకృష్ణ లీలల గురించి కానీ మనం తెలుసుకోవాలంటే నారాయణీయం ఎంతో గొప్ప కావ్యంగా మనం అందరం ఈ తెలుగునాట కూడా ఈ నారాయణీయం బహుళ ప్రాచుర్యంలోకి వచ్చినది. మనం ఇందులోని శ్లోకాలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క దశకాన్ని మనము నేను ఈ స్వరస్పందన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ ఆ లైవ్లో రావాలనుకుంటున్నాను. ఆ లైవ్లో ప్రతి శ్లోకాన్ని మినిమం కొంచెం తక్కువ అర్థంతో ప్రతి శ్లోకాన్ని ఏ విధంగా పదాలను విడగొట్టుకోవాలి, ఎక్కడెక్కడ కామా పెట్టుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి, తప్పులు దొరలకుండా సమగ్రంగా మీ అందరికీ ఈ శ్లోకాల పఠన ఎంతో రాగయుక్తంగా మనము ఈ శ్లోకాలని మనము ఆ భగవంతుని సమర్పించుకోవాలి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే సదుద్దేశంతో ఈ నారాయణీయాన్ని ఈ సంకల్పాన్ని ఆ భగవంతుడి కృపతో నేను ప్రారంభిస్తున్నాను. ముందుగా నా గురువు గారైన ఉమామహేశ్వరి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
వారు ఎంతో శ్రద్ధగా మాకు ఈ నారాయణీయాన్ని నేర్పించారు. వారికి నేను సర్వదా కృతజ్ఞతను తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ నారాయణీయం ఎన్నో విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో వేల జన్మల పుణ్య ఫలం ఉంటే కానీ ఆ నారాయణ్ణి తలుచుకోముట. అయితే ఏమంతి గుర్తుకు అసలు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఆ నారాయణుడు గుర్తుకు రాడుట. అలా స్మరణ కలిగిన వారిలో కోటిలో ఒక్కరైనా ఆ నారాయణ్ణి త్రికరణ శుద్ధిగా ఆరాధించే భాగ్యం రాదుట. అటువంటి భాగ్యశాలుల్లో ఏ కొందరికో ఆ దేవుణ్ణి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఆరాధించే భాగ్యం రాదుట. అటువంటి భాగ్యశాలుల్లో ఏ కొందరికో ఆ దేవుణ్ణి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అంటే ఆ భగవంతుడి కృప ఉంటే కానీ ఆ నారాయణ్ణి గుర్తుకు చేసుకుంటా. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఆ నారాయణ్ణి గుర్తుకు చేసుకోమని ఇందులో తెలియవస్తుంది. ముందుగా శ్రీమన్నారాయణీయం దశకం 1 భగవన్ మహిమాను వర్ణన ఇందులో తెలియచేస్తున్నారు. మనం ఏంటంటే ప్రతిరోజు నేను ఈ యూట్యూబ్ ఛానల్లో లైవ్లో మన గ్రూప్ సభ్యులందరితో కూడా లైవ్లో రావాలనుకుంటున్నాను. ముఖ్యంగా రేపు మొదటి దశకం చెప్పబోతున్నాము. స్వరస్పందన మీ అందరికీ లింక్ని ఫార్వర్డ్ చేస్తాను. ముందుగా ఒక శ్లోకాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. మొదటి శ్లోకము. శ్రీ మహాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సాంద్రానందావబోధాత్మక మనుపమమితం కాలదేశావదీభ్యాం సాంద్రానందావబోధాత్మక మనుపమమితం కాలదేశావదీభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం సాంద్రానందావబోధాత్మక. ఎక్కడ స్లో చేశాను అక్కడ కామా పెట్టుకుని మనుపమమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పృష్టం అస్పృష్టం దృష్టమాత్రే అస్పృష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం అస్పృష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం. అందరితో యూట్యూబ్లో లైవ్లో మీ అందరినీ కలుసుకుంటూ చక్కగా నారాయణీయాన్ని నేర్చుకుందాము. ధన్యవాదములు. స్వస్తి.